అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది ఒక బిజినెస్లో ఉండే అన్ని ముఖ్యమైన భాగాలని, అంటే సేల్స్, ఫినాన్స్, ఇన్వెంటరీ, ఇలా అన్నిటినీ ఒకే చోటికి ఎలా తీసుకొస్తుందో చూద్దాం. దీనివల్ల బిజినెస్ మేనేజ్మెంట్ ఎంత ఈజీ అవుతుందో తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి, ఒక వ్యాపారంలో ఎన్ని విభాగాలుంటాయి? సేల్స్, ఫైనాన్స్, హెచ్ఆర్, ఇలా చాలా కదా. ఇప్పుడు వీటన్నింటినీ, అంటే మొత్తం వ్యాపారాన్ని ఒకే ఒక్క సిస్టంపై నడిపించగలిగితే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనే ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్కి గుండెకాయలాంటిది. అయితే అసలు ఇలాంటి ఒక సిస్టమ్ ఎందుకు అవసరం అని మనకనిపించొచ్చు. దాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు మనం చాలా సంస్థలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్య గురించి తెలుసుకోవాలి. ఆ సమస్య ఏంటో తెలుసా? డిపార్ట్మెంట్ల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్. దీన్నే టెక్నికల్గా డిపార్ట్మెంటల్ సైలోస్ అంటారనమాట. సైలోస్ అంటే ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్ ఒక చిన్న ద్వీపంలా పనిచేయడం. అంటే ఒకదానితో ఒకదానికి సంబంధం ఉండదు. సేల్స్ టీం ఏం చేస్తుందో ఫినాన్స్కి తెలీదు. ఫినాన్స్ వాళ్ల లెక్కలు ఇన్వెంటరీ వాళ్లకి అస్సలు అర్థం కావు. వాళ్ల ప్రపంచం వాళ్లదే. మరి ఇలా ఉంటే మొత్తం బిజినెస్పై దీని ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇలా ప్రతి ఒక్కరూ ఎవ్వరికీ వారే యమునా తీరే అన్నట్టు ఉంటే ఏమవుతుంది? ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి ఏదైనా సమాచారం పంపాలంటే అంతా మాన్యువల్ వర్కే. ఒకరు ఫైల్ పంపిస్తే ఇంకొకరు దాన్ని మళ్లీ వాళ్ళ సిస్టంలో ఎంటర్ చేసుకోవాలి. దీనివల్ల టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, చిన్న చిన్న తప్పులు కూడా చాలా పెద్ద నష్టాన్ని కలిగిస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఏంటంటే కంపెనీ మొత్తం మీద ఒక క్లియర్ పిక్చర్ ఉండదు. దాంతో సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకోలేరు. ఒక బిజినెస్ మొత్తం, అంటే కంప్లీట్ బిజినెస్ ఒకే ఒక ఆపరేటింగ్ సిస్టంపై నడుస్తే ఎలా ఉంటుంది? ఇందాక మనం అడిగిన ప్రశ్నకు సమాధానమే ఫిరా ఈఆర్పి. సేల్స్, ఫైనాన్స్, ఇన్వెంటరీ, హెచ్ఆర్, ఇలా డిపార్ట్మెంట్ ఏదైనా సరే అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడమే మెయిన్ గోల్. సింపుల్గా చెప్పాలంటే ఇదొక యూనిఫైడ్ సిస్టమ్. సరే, ఇప్పుడు మనం అసలు కాన్సెప్ట్లోకి వెళదాం. చాలా కంపెనీల్లో ఒక్కో పనికి ఒక్కో యాప్ వాడుతుంటారు కదా. అలా కాకుండా ఆ డిస్కనెక్ట్ అయిన యాప్లన్నింటినీ వదిలేసి ఒకే ఒక్క యూనిఫైడ్ ప్లాట్ఫామ్కి మారటం, ఇదే ఫిరా ఈఆర్పి వెనుకున్న ఫండమెంటల్ ఐడియా. అయితే ఈ యూనిఫైడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? దాన్ని కొంచెం సింపుల్గా అర్థం చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఒక కంపెనీలో సేల్స్కి, ఫినాన్స్కి, వేరే వాటికి వేర్వేరు యాప్లుండొచ్చు. కానీ అవన్నీ ఒకే ఫౌండేషన్ మీద, ఒకే బేస్ మీద పనిచేస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఆ యాప్స్ అన్నీ ఒకదాంతో ఒకటి చాలా ఈజీగా మాట్లాడుకుంటాయి, డేటా షేర్ చేసుకుంటాయి అన్నమాట. ఇక్కడ చూస్తే తేడా చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా. లెఫ్ట్ సైడ్ చూడండి, పాత పద్ధతి, అంతా గందరగోళం, ఒకదానికొకటి సంబంధం లేని యాప్స్, ఎక్కడికక్కడ ఆగిపోయిన డేటా, అన్నీ మాన్యువల్గా చేసుకోవాలి, దేనికదే వేరే లాగిన్. అదే రైట్ సైడ్ ఫిరా పద్ధతి చూడండి, అంతా ఒకే ప్లాట్ఫామ్, డేటా ఫ్రీగా ఫ్లో అవుతుంది, చాలా పనులు ఆటోమేటిక్గా అయిపోతాయి, అన్నిటికీ ఒకే ఒక్క లాగిన్. ఎంత సింపుల్గా ఉంది కదా. అంతా బాగానే ఉంది, కానీ అసలిదంతా ఎలా సాధ్యం? ఈ యూనిఫికేషన్ వెనుక ఉన్న టెక్నికల్ ఆర్కిటెక్చర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫెరా ఆర్కిటెక్చర్ని మనం 3 లేయర్లుగా చూడొచ్చు. ఫస్ట్ది ఫెరా కోర్. ఇది సెంట్రల్ ఇంజిన్ లాంటిది, అన్నింటినీ కలుపుతుంది. సెకండ్ లేయర్లో స్పెషలైజ్డ్ మాడ్యూల్స్ ఉంటాయి, అంటే సేల్స్, ఫైనాన్స్ లాంటి ప్రతి డిపార్ట్మెంట్ కోసం హై పెర్ఫార్మెన్స్ యాప్స్ అన్నమాట. ఇక ఫైనల్గా మూడోది ది లాంచ్ ప్యాడ్. యూజర్స్ అందరూ సిస్టంలోకి ఎంటర్ అవ్వడానికి ఇదే సింగిల్ అండ్ సెక్యూర్ గేట్వే. ఈ లాంచ్ ప్యాడ్ గురించి ఇంకొంచెం తెలుసుకుందాం. ఇదొక యూనిఫైడ్ వర్క్ ఇంజిన్ లాంటిది. సింపుల్గా చెప్పాలంటే ఇది మొత్తం సిస్టమ్కి ఒకే ఒక్క సెక్యూర్ డోర్. ఒక్కసారి లాగిన్ అయితే చాలు, ఫైనాన్షియల్స్, సేల్స్, ఇలా వేర్వేరు వర్క్ స్పేస్ల మధ్య చాలా ఈజీగా స్విచ్ అవ్వచ్చు. అంటే 10 రకాల లాగిన్స్, పాస్వర్డ్స్ గుర్తుపెట్టుకునే తలనొప్పిక ఉండదన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం ఆర్కిటెక్చర్, దాని భాగాలు గురించి మాట్లాడాం. థియరీ బాగుంది, కానీ అసలిది ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుంది? రియల్ బిజినెస్ సినారియోస్లో డేటా ఒక డిపార్ట్మెంట్ నుండి ఇంకో డిపార్ట్మెంట్కి ఎంత స్మూత్గా వెళుతుందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఆర్డర్ టు క్యాష్ వర్క్ఫ్లో. ఇది ఎలా పనిచేస్తుందంటే సేల్స్ టీమ్కి ఒక కొత్త లీడ్ వస్తుంది. వాళ్ళు దాన్ని సేల్స్ ఆర్డర్గా కన్వర్ట్ చేస్తారు. వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ ఇన్వెంటరీ టీమ్కి వెళ్తుంది. వాళ్ళు ప్రొడక్ట్ని ప్యాక్ చేసి పంపిస్తారు. ఫైనల్గా పేమెంట్ రాగానే ఫైనాన్స్ టీం దాన్ని రికార్డ్ చేస్తుంది. చూసారా, లీడొచ్చిన దగ్గర్నుంచి డబ్బులొచ్చే వరకు మొత్తం ప్రాసెస్ అంతా ఒకే సిస్టంలో, ఎక్కడా బ్రేక్ లేకుండా జరిగిపోతుంది. ఇప్పుడు రెండో వర్క్ఫ్లో చూద్దాం, ప్రొక్యూర్ టు పే. అంటే కంపెనీకి ఏదైనా వస్తువు కొనాల్సొచ్చినప్పుడు జరిగే ప్రాసెస్. ఫస్ట్
ఒక డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ పెడుతుంది, దానికి అప్రూవల్ రాగానే పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ అవుతుంది. వస్తువులు డెలివరీ అయ్యాక దాన్ని సిస్టంలో ఎంటర్ చేస్తారు. ఫైనల్గా ఫైనాన్స్ టీమ్ సప్లయర్కి పేమెంట్ చేస్తుంది. సో రిక్వెస్ట్ దగ్గర్నుంచి పేమెంట్ వరకు ప్రతి స్టెప్ ఈ సిస్టంలో ట్రాక్ అవుతుంది. అంతా ఆప్టిమైజ్డ్. ఇక మూడోది చాలా చాలా ఇంపార్టెంట్ వర్క్ఫ్లో, రికార్డ్ టు రిపోర్ట్. ఇప్పుడు ఆలోచించండి, సేల్స్, ఫైనాన్స్, ఇన్వెంటరీ ఇలా అన్ని డిపార్ట్మెంట్ల డేటా ఒకే చోట సెంట్రలైజ్డ్ అయి ఉంది. దీనివల్ల ఏమవుతుంది, కంపెనీ పర్ఫార్మెన్స్ గురించి కంప్లీట్ కాంప్రహెన్సివ్ రిపోర్ట్స్ని చాలా ఈజీగా జనరేట్ చేయొచ్చు. ఈ రిపోర్ట్స్ సరైన బిజినెస్ నిర్ణయాలు తీసుకోవడానికి ఎంతగానో హెల్ప్ చేస్తాయి. ఓకే, వర్క్ఫ్లోస్ అన్నీ చూశాం కదా. ఇప్పుడు ఈ మొత్తం సిస్టమ్కి మెదడు లాంటి తెలివిని, కవచం లాంటి రక్షణని ఇచ్చే రెండు ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. అదే ఏఐ ఇంటెలిజెన్స్ మరియు యూనిఫైడ్ సెక్యూరిటీ. సో ఇక్కడ రెండు విషయాలున్నాయి. ఒకవైపు ఏఐ డ్రివెన్ డెసిషన్స్, అంటే జెమినై ఏఐ లాంటి టెక్నాలజీని వాడి మార్కెట్ ట్రెండ్స్ని ఎనలైజ్ చేయడం, డిమాండ్ని ముందుగానే అంచనా వేయడం లాంటివి చేస్తుంది. డేటాలో ఏవైనా తేడాలున్నా వెంటనే పసిగడుతుంది. మరోవైపు సెంట్రలైజ్డ్ సెక్యూరిటీ. ఇది చాలా ముఖ్యం. మీ డేటాని AES 256 ఎన్క్రిప్షన్తో ప్రొటెక్ట్ చేస్తుంది. అంతేకాదు, రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ ద్వారా ఎవరికి ఏ సమాచారం కనబడాలో అదే కనబడుతుంది. మొత్తం ప్లాట్ఫామ్కి ఇది సెక్యూరిటీ ఇస్తుంది, కేవలం ఒక్కో యాప్కి కాదు. ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఆటోమేటెడ్ ట్యాక్స్ ఫైలింగ్ గురించి ఆలోచించండి. ఈ సిస్టమ్ ఏం చేస్తుందంటే, కంపెనీ ఫైనాన్షియల్ లెడ్జర్లని నేరుగా ట్యాక్స్ పోర్టల్స్తో ఇంటిగ్రేట్ చేస్తుంది. ఆ తరువాత GST సబ్మిట్ చేసే ముందు ఏఐని వాడి ఏవైనా క్లెయిమ్ చేయని క్రెడిట్స్ ఉన్నాయేమో ఆటోమేటిక్గా చెక్ చేస్తుంది. దీనివల్ల టైం సేవ్ అవ్వడమే కాదు, డబ్బు కూడా ఆదా అవుతుంది. సరే, చివరిగా ఈ ఫెరా OS పైన రన్ అయ్యే స్పెషలైజ్డ్ యాప్స్ ఏంటో చూద్దాం. ఈ టూల్ బాక్స్లో ఏమేం టూల్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ఈ టేబుల్లో చూస్తే ఈ ఫెరా సూట్లో ఎన్ని రకాల మాడ్యూల్స్ ఉన్నాయో అర్థమవుతుంది. ఫైనాన్షియల్స్, సేల్స్, CRM, ఇన్వెంటరీ, HR లాంటి కోర్ ఆపరేషన్స్ ఒకవైపు, మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొక్యూర్మెంట్ లాంటి సప్లై చైన్ మాడ్యూల్స్ ఇంకోవైపు. అంతేకాదు, రీటైల్, డిజిటల్ మార్కెటింగ్ లాంటి కస్టమర్ ఫేసింగ్ టూల్స్ కూడా ఉన్నాయి. చివరిగా హాస్పిటల్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లాంటి స్పెషలైజ్డ్ అవసరాలకు కూడా మాడ్యూల్స్ ఉన్నాయి. అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే, ఇవన్నీ ఒకే OS మీద కలిసికట్టుగా పనిచేస్తాయి. సో ముగించే ముందు ఒక్కొక్క ప్రశ్న. ఒకవేళ ఒక బిజినెస్లో ప్రతి డిపార్ట్మెంట్ నిజంగా ఒకదానికొకటి కనెక్ట్ అయితే, అంటే డేటా ఎక్కడా ఆగకుండా స్మూత్గా ఫ్లో అయితే, దానివల్ల ఎలాంటి కొత్త అవకాశాలు పుట్టుకొస్తాయి, ఏ కొత్త ఆవిష్కరణలు చేయొచ్చు, దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.